ఇక భారత్లో వస్తువుల నాణ్యత ప్రమాణాలు పెంపొందించడంపై బీఎస్ఐ కౌన్సిల్ సమావేశంలో చర్చించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి నాణ్యత ప్రమాణాలను పరిశీలించే ల్యాబ్ను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ప్రధానంగా ఏపీలో వ్యవసాయ ఉత్పత్తులు అధికంగా ఎగుమతి చేస్తున్నందున ఆహార ఉత్పత్తుల నాణ్యతను చెక్ చేసే ల్యాబ్ను ఏర్పాటు చేయాలని కోరినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రోజున మేము ప్రతిపాదించాం. గతంలో ఏ విధంగా అమరావతి నిర్మాణం కోసం కొత్త ఆలోచనతోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోసం కూడా ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రతిపాదించాం. దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. అక్కడ ఉన్న అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన ఆదేశించారు. సో కాన్సెప్ట్ నోట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారితో సలహా తీసుకుని క్వాంటమ్ వ్యాలీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోసం ఒక సర్టిఫికేషన్ ల్యాబ్ అక్కడ ఏర్పాటు చేయడానికి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ప్రతిపాదిస్తాం. గుంటూరులో కూడా కేవలం స్పైసెస్ కోసమే కాకుండా మన రాష్ట్రంలో మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయగలిగేది ఈ రోజున ఫిషరీస్ ఒకటి, హార్టికల్చర్ ఒకటి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఒకటి. ఈ మూడింటి కూడా విస్తరించి ఆ ఫుడ్ కంట్రోల్ ల్యాబ్లో తీసుకొచ్చే విధంగా ఈరోజు మంత్రి గారికి మేము ప్రతిపాదించడం జరిగింది. దాన్ని కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. సో తప్పకుండా రాబోయే రోజుల్లో కనీసం 40-50 కోట్ల రూపాయలతోటి అధునాతనమైన ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకుని అందులో ఎమర్జింగ్ టెక్నాలజీస్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఫిషరీస్, హార్టికల్చర్ ఇవన్నీ కూడా మన ఉత్పత్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటట్టు సర్టిఫికేషన్ జరిగితే ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి, వినియోగదారులకి ఒక నమ్మకంతో మనం అమ్మగలిగే పరిస్థితి ఉంటుందని ఈరోజు మేము గమనించాం. అంటే హాల్ మార్కింగ్ ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. సో దానికి అనుకూలంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మేము ఇతర రాష్ట్రాల కన్నా ఇంకా ముందడుగు వేసే విధంగా మేము ముందుకెళ్తాం. అయితే ఇక్కడ వినియోగదారులే కాదు, ఎవరైతే వర్తకులు ఉన్నారో వాళ్ళని కూడా మనం దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. కొంచెం హ్యాండ్ హోల్డింగ్ చేయాలి, కొంచెం వాళ్ళకి కొన్ని స్కిల్ బిల్డింగ్ చేసుకుని ఏ విధంగా ఈ ప్రోడక్ట్స్ని మనం BIS హాల్ మార్కింగ్ కింద తీసుకురాగలుగుతాం, వాళ్ళకి ఆ సమాచారం తీసుకెళ్లే విధంగా మేము డిపార్ట్మెంట్ నుంచి ముందు